నెక్స్ట్ వన్ 14th లెసన్ 8th క్లాస్ తెలుగు. మరి లెసన్ పేరు వచ్చేసరికి సంస్కరణ. మరి సంస్కరణ పాఠ్యభాగ ప్రక్రియ ఇతివృత్తం కవి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సంస్కరణ పాఠ్యభాగ ప్రక్రియ వార్తా వ్యాఖ్య. మరి ఇతివృత్తం వచ్చేసరికి సామాజిక స్పృహ, అంటే మనకు వార్తల పైన సామాజిక స్పృహ కలిగి ఉండాలి అంటాం కదా. అంటే ఇతివృత్తము వార్తా వ్యాఖ్య అయితే ప్రక్రియ వార్తా వ్యాఖ్య అయితే ఇతివృత్తం మనకి ఏమవుతుంది సామాజిక స్పృహ. మరి కవి ఎవరు అంటే నండూరి రామమోహన్ రావు. సో ఇక్కడ సంస్కరణ పాఠ్యభాగ కవి ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. మరి పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులలో సంపాదకీయ వ్యాసాల పట్ల, అంటే వ్యాసాల పట్ల వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగించడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే అర్థమేంటి? వ్యాసాల పట్ల వ్యాఖ్యల పట్ల విద్యార్థుల్లో అభిరుచి కలిగించడం అనేది ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ పాఠ్యభాగము ఎక్కడి నుండి గ్రహించబడినది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నండూరి రామ్మోహన్ రావు వ్యాఖ్యావళి గ్రంథంలోనిది. చూడండి, సంస్కరణ పాఠ్యభాగము ఎక్కడి నుండి గ్రహించబడినది? సో ఎక్కడి నుండి గ్రహించబడినది? నండూరి రామ్మోహన్ రావు వ్యాఖ్యావళి గ్రంథంలోనిది. నెక్స్ట్ మరి తన యొక్క రచనను మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనం ఎవరి రచనలు? నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు. ఈ క్రింది వానిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది గుర్తించండి లేదా రచనను గుర్తించండి అని అడగచ్చు. సో రచన ఏమవుతుంది అంటే విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనము. నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని పిల్లల కోసం గేయాలు రాశారు. మరి తను పిల్లల కోసం రాసినటువంటి గేయాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చిలక చెప్పిన రహస్యము, అదే విధంగా మయూర కన్య, హరివిల్లు పేట పిల్లల గేయాలు రచించడం అయితే జరిగింది. నెక్స్ట్ అణుపల్లవి, చిరంజీవులు అనేటువంటి సంపాదకీయ వ్యాసాలు కూడా రాశారు. ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు. కంటిన్యూషన్ లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో చూడండి ఒక్కసారి. క్రింది పదాలకు సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాల సమూహంలో సమానార్థాన్ని ఇవ్వని పదం ఒకటి ఉంది. అంటే సమానార్థక పదము అంటేనే పర్యాయ పదాలు. సో పర్యాయ పదాలలో ఒకటి తప్పుగా ఉంది. అంటే అర్థం ఏంటి అంటే ఈనుడు యొక్క పర్యాయ పదాలు ఇక్కడ 4 ఇచ్చాడు చూడండి. సూర్యుడు, రవి, ఇంద్రుడు, భానుడు అని ఇచ్చాడు. ఈ 4ంటిలో ఈనుడు పర్యాయ పదానికి సమానార్థం ఇచ్చేటువంటి సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక పదము తప్పుగా ఉంది. మరి ఆ పదాన్ని గుర్తించమని ఇచ్చాడు. ఫస్ట్ చూడండి, ఈనుడు సూర్యుడు, రవి, ఇంద్రుడు, భానుడు. మరి ఇక్కడ చూడండి, ఈనుడు పర్యాయ పదాలు సూర్యుడు, రవి అంటే సూర్యుడే, సూర్యుడు అంటే భానుడు. మన ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు ఈజీగా మనం ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా. సో తప్పుగా ఉండేది ఏంటి? ఇంద్రుడు. అంటే ఇనుడికి పర్యాయ పదం సమానార్థం పదం కానటువంటిది ఏంటి అంటే ఇక్కడ ఇంద్రుడు. నెక్స్ట్ పరిణయం అంటే పెళ్లి అంటేనే మనవాడము. నెక్స్ట్ వివాహము. సో తప్పుగా ఉండేది ఏంటి? పరిమళం. నెక్స్ట్ స్త్రీ అంటే మనకు తెలిసిందే కొమ్మ, పడతి. అదే విధంగా భువిత అంటే బంతి అనేది ఇక్కడ సరైనటువంటిది కాదు. తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అంటే ఇక్కడ బంతి. నెక్స్ట్ ధనం అంటే ఏంటి? పైకం మనకు తెలిసినటువంటిది పైకం. అదే విధంగా ద్రవ్యం. నెక్స్ట్ విత్తం. సో తప్పుగా ఉండేది ఏంటి? దండనం. అంటే ఇక్కడ సమానార్థక పదాలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇండు పర్యాయ పదాలు సూర్యుడు, రవి, భానుడు. పరిణయం అంటే పెళ్లి, మనువు, వివాహం. స్త్రీ పర్యాయ పదాలు కొమ్మ, పడతి, వివిధ. ధనం పర్యాయ పదాలు విత్తం, ద్రవ్యం, పైకం. నెక్స్ట్ అభ్యున్నతి. మరి అభ్యున్నతిలో తిరోగతి, ప్రగతి, పురోగతి, అభివృద్ధి. మరి వీటిలో ఒకటి తప్పుగా ఉంది. ఆ తప్పుగా ఉన్న దాన్ని మనం ఏంటో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ప్రకృతి వికృతి ఇచ్చాడు చూడండి. విద్యే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి ఫ్రెండ్స్. విద్య ప్రకృతి అయితే దాని యొక్క వికృతి మనకి ఏమవుతుంది? విద్యే. స్త్రీ ప్రకృతి అయితే వికృతి పదము ఇంతి. క్లియర్ చెప్పినవే మన టెక్స్ట్ బుక్ లో వచ్చినాయి కాబట్టి జస్ట్ రికలెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతే. మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కాదు. టెక్స్ట్ బుక్ వ్యాకరణము మీరు ఆల్రెడీ వ్యాకరణం చదివి ఉండాలి. టెక్స్ట్ బుక్ వ్యాకరణం ఏంటంటే మీకు ఒక జస్ట్ రివిజన్ కోసం, రికలెక్ట్ చేయడం కోసం మాత్రమే. నెక్స్ట్ నిజం ప్రకృతి పదం అయితే వికృతి ఏమవుతుంది? నిక్కం. నెక్స్ట్ యత్నం ప్రకృతి పదం అయితే జతనం మనకి ఏమవుతుంది? వికృతి పదము. ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో సంధిని బేస్ చేసుకొని ఇచ్చాడు. అదే విధంగా
క్వార్థకం, ఛేదార్థకం, శత్రార్థకం బేస్ చేసుకొని ఇచ్చాడు. వీటిని బేస్ చేసుకొని ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము ఫ్రెండ్స్. చాలా చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. క్వార్థకం, ఛేదార్థకం, శత్రార్థకం వీటిని బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ తత్పురుష సమాసాలు ఇచ్చాడు. మరి తత్పురుష సమాసాలు మీకు ఆల్రెడీ చాలా వరకు ప్రతి లెసన్ లోనే 8th క్లాస్ లోనే ప్రతి లెసన్ లో చెప్పాను. మళ్ళీ ఇక్కడ నేను రిపీట్ అయితే చేయటం లేదు. సో ఇవి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కావాలంటే ఈ పదాలు ఉంటే చూడండి, వాటి యొక్క స్లైడ్స్ పెడతా, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఎందుకంటే చెప్పిన కాన్సెప్టే కాబట్టి. మరి వ్యాకరణం పార్ట్ అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ శత్రార్థకం, క్వార్థకం, ఛేదార్థకం. సో ఈ మూడింటిని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి టాపిక్ వెళ్లే ముందు అసలు భూతకాలం అంటే ఏంటి, వర్తమాన కాలం అంటే ఏంటి, భవిష్యత్ కాలం అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ మూడింటిని బేస్ చేసుకుని ఈ 3 క్రియలు ఇవ్వడం అయితే జరిగింది. 3 కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఇక్కడ భవిష్యత్ కాలము, భూతకాలము, వర్తమాన కాలానికి డిఫరెన్సెస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ భూతకాలము. భూతకాలం అంటే ఏంటి మీకు తెలిసిందే. భూతకాలం అంటే ఏంటి, జరిగిపోయినది అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే భూతకాలం అవుతుంది. అంటే జరిగిపోయిన కాలము. ఓకేనా, భూతకాలము అంటేనే ఆల్రెడీ జరిగిపోయిందని. నెక్స్ట్ వర్తమానము అంటే ఏంటి, జరిగేది అంటే ప్రెసెంట్ జరిగేదే మనకి ఏమవుతుంది అంటే వర్తమానం అవుతుంది. భవిష్యత్ అంటే ఏంటి, జరగబోయేది అంటే ఇంకా జరగలేదు. ఓకేనా, జరగబోయేది మనకి ఏమవుతుంది అంటే భవిష్యత్ కాలం అవుతుంది. ఈ 3 నోటెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కాన్సెప్ట్ లోకి వెళ్తే శత్రార్థకం అంటే అర్థం ఏంటి అంటే వర్తమాన కాల అసమాపక క్రియనే మనం ఏమంటాము అంటే శత్రార్థకం అంటాం. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. శత్రార్థకం అంటేనే మనకి వర్తమానంలో ఉంటుంది. శత్రార్థం అంటే మనకి ఏ కాలంలో ఉంటుంది, వర్తమాన కాలంలో ఉంటుంది. అదే విధంగా అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే ఏంటి, సమాపక క్రియ. అసమాపక క్రియ అంటే ఏంటి, పని జరిగిపోయిన క్రియను తెలిపేదే మనకు సమాపక క్రియ అంటే. అంటే పని జరిగిపోయింది, అన్నం తిన్నది, వచ్చింది, వెళ్ళింది, ఇవన్నీ మనకి ఏమవుతాయి, సమాపక క్రియలు అవుతాయి. అసమాపక క్రియ అంటే అర్థం ఏంటి, వెళ్ళి, చూసి, చూస్తూ, మాట్లాడుతూ అంటే ఇలాంటివి మనకి ఏమవుతాయి అంటే అసమాపక క్రియలు. అంటే అర్థం ఏంటి, పని పూర్తి కానటువంటి క్రియలు. అంటే ఇక్కడ పని పూర్తి కాలేదు అని తెలియజేస్తుంది. రాధ అన్నము తిని ఏం చేస్తుంది, అక్కడ తిని అనేది మనకి ఏమవుతుంది అంటే అసమాపక క్రియ అవుతుంది. రాము అన్నం తిన్నాడు అనేది మనకి ఏమవుతుంది అంటే సమాపక క్రియ అవుతుంది. అంటే పని పూర్తి అయినట్లు తెలియజేసేది మనకు సమాపక క్రియ అయితే, పని పూర్తి కానట్లు తెలియజేసేది మనకి ఏమవుతుంది, అసమాపక క్రియ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, అసమాపక క్రియ అంటే అక్కడ పని పూర్తి కాలేదు అని తెలియచేయాలి. ఓకేనా, పని పూర్తి కాలేదు. అదే విధంగా ఏ కాలంలో ఉండాలి, వర్తమాన కాలంలో ఉండాలి. వర్తమాన కాలం అంటే ఏంటి, ప్రెసెంట్ జరిగేది అంటే ప్రెసెంట్ జరుగుతూ ఉండాలి. అంటే ప్రెసెంట్ జరిగేది అయి ఉండాలి. అదే విధంగా అక్కడ అసమాపక క్రియ ఏర్పడితే అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే శత్రార్థకం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ద్వారా, ఎందుకంటే మన ప్రతిదీ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళలేం కాబట్టి లాజిక్ చూడండి. శత్రార్థకం అంటే శత్రువు. ఓకేనా, శత్రువు ప్రెసెంట్ మన దగ్గరకు వస్తున్నాడు. శత్రువు ఓకేనా, మనం పాతకాలం కాదు. శత్రువు ఎప్పుడు తయారవుతాడు, అప్పుడప్పుడు మనం శత్రువును అప్పుడప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి శత్రువును ఫామ్ చేసుకోవాలి అనుకుంటే వర్తమానం అని గుర్తుపెట్టుకోవడం కోసము. ఓకేనా, శత్రువు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక శత్రువు ఫామ్ కావాలనుకోండి, ఏదైనా మనం తిట్టడం వల్లనో, ఏదైనా మనం కొట్టడం వలనో, ఏదైనా అసభ్యంగా మాట్లాడడం వలనో, ఏదైనా అసభ్యం చేయడం వలనో మనం శత్రువు ఫామ్ అవుతాడు. అంటే అప్పుడప్పుడే ఫామ్ అవుతాడు. అంటే ప్రాసెస్ వర్తమానంలో అర్థం కావడం కోసం ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఓకేనా, ఆ వర్తమాన కాలంలో శత్రువు తయారవుతాడు కాబట్టి శత్రువు అంటే అప్పుడప్పుడు ఫామ్ చేసుకుంటాం కాబట్టి వర్తమానమై ఒక లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ గా ఉంటాయి ఆ 3 అక్కడక్కడే ఉంటాయి కాబట్టి వర్తమానము, భవిష్యత్తు, భూతం 3 కన్ఫ్యూజ్ లో ఉంటాయి కాబట్టి శత్రార్థకం అంటేనే వర్తమానంలో ఉండాలి. అదే విధంగా ఏ క్రియ ఉండాలి, అసమాపక క్రియ ఉండాలి. మరి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడుగుతారో ఒక్కసారి చూద్దాం. క్రింది వారిలో శత్రార్థక వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఫస్ట్ వన్, మాధవి ఆలోచించి పుస్తకం చదివింది. మాధవి ఆలోచించి పుస్తకం చదివింది. ఆలోచించి పుస్తకం చదివింది అంటే అర్థం ఏంటి, ఆలోచించి పుస్తకం చదివింది, ఆలోచించింది పుస్తకం చదివింది అంటే ఆలోచించి పుస్తకం చదివింది అనేది మనకి ఏమవుతుంది, ఓకేనా, భవిష్యత్ అయితే కాదు. ఇదేమవుతుంది అంటే భూతకాలంలో ఉంది.
అవునా? భూతకాలంలో ఉంది అంటే ఆలోచించి, అంటే జరిగిపోయింది. భూతకాలం అంటే ఏంటి? జరిగిపోయిన కాలాన్ని తెలియజేసేది మనకు భూతకాలం. కాబట్టి మాధవి ఆలోచించి పుస్తకం చదివింది, ఆలోచించి పుస్తకం చదివింది అనేది మనకు భూతకాలంలో ఉంది. మరి భూతకాలంలో ఉంటే అది మనకి ఏమవుతుంది అంటే క్వార్థకం. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత వస్తుంది. నెక్స్ట్ మాధవి ఆలోచించదు పుస్తకం చదవదు, ఆలోచించదు పుస్తకం చదవదు. సో ఇది ఇక్కడ ఆలోచించదు పుస్తకం చదవదు. ఓకేనా? వ్యతిరేకం. నెక్స్ట్ మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది. ఆలోచిస్తూ అంటే అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది అంటే అర్థం ఏంటి? వర్తమానము అంటే ప్రెసెంట్ జరుగుతుంది. ఆలోచిస్తూ ఉంది. ఓకేనా? ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది కాబట్టి వర్తమానంలో ఉంది. అదే విధంగా ఆలోచిస్తూ అంటే అసమాపక క్రియ. ఆలోచిస్తూ ఏం చదువుతుంది అంటే పుస్తకం చదువుతుంది. ఆలోచిస్తూ అనేది మనకి ఏమవుతుంది? అక్కడ అసమాపక క్రియ అవుతుంది. ఆలోచిస్తూ అనేది మనకు అక్కడ వర్తమానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి వర్తమానం ఉంది అంటే జరుగుతూ ఉంది. ఆలోచిస్తూ అనేది పని పూర్తి కాలేదు, అసమాపక క్రియను తెలియజేస్తుంది. కాబట్టి మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ శత్రార్థకం. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా? మరి కాన్సెప్ట్ ద్వారా వెళ్దాం. ఓకేనా? డెఫినేషన్ చెప్పాను, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చెప్పాను. ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్తే ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. చూడండి, అభిలేష్ మాట్లాడుతూ నడుస్తున్నాడు. అభిలేష్ సంథింగ్ అఖిలేష్ ఎవరైనా కానివ్వండి. ఓకే, అఖిలేష్ మాట్లాడుతూ నడుస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ అనేది ఉపక్రియ అయితే నడుస్తున్నాడు అనేది ప్రధాన క్రియ. ఇక్కడ చూడండి, మాట్లాడు అనేటువంటి ధాతువుకు తూ అనేటువంటి ప్రత్యయము చేరడం వల్ల వర్తమాన కాలంలో ఉండి అది అసమాపక క్రియగా మారింది. వర్తమాన కాలంలో ఉండి అసమాపక క్రియగా ఎప్పుడు మారింది? మాట్లాడుతూ అంటే తూ అనేటువంటి ధాతువు చేరడం వల్ల. ఇక్కడ చూడండి, సౌజన్యపడుతూ, లేస్తూ, ఫల్గున్ పేపర్ చదువుతూ అంటే ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మాట్లాడుతూ నడుస్తున్నాడు ప్రాసెస్ జరుగుతుంది అంటే వర్తమాన కాలంలో ఉంది. అదే విధంగా మాట్లాడుతూ ఏం చేస్తున్నాడు అంటే క్వశ్చన్ మార్క్ కదా అక్కడ. మాట్లాడుతూ అంటే మనకు అక్కడ వాక్యం పూర్తి కాలేదు, అంటే వాక్యం పూర్తి కానటువంటి దాన్ని మనం ఏమంటాము? అసమాపక క్రియ అంటారని చెప్పాను. అంటే ఇక్కడ మాట్లాడుతూ అంటే ప్రాసెస్ జరుగుతుంది, వర్తమానంలో ఉంది, అక్కడ కంప్లీట్ కానట్టు తెలియజేస్తుంది కాబట్టి అసమాపక క్రియలో ఉంది. కాబట్టి వర్తమాన కాల అసమాపక క్రియలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? శత్రార్థకం. నెక్స్ట్, సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ త్రొక్కడం నేర్చుకుంటున్నది అంటే ప్రాసెస్ జరుగుతుంది అంటే వర్తమాన కాలంలో ఉంది. పడుతూ, లేస్తూ, ఓకే, ఇవన్నీ మనకి ఏమవుతాయి? అసమాపక క్రియలు అవుతాయి. కాబట్టి అసమాపక క్రియ అదే విధంగా వర్తమాన కాలం కాబట్టి ఈ వాక్యం కూడా మనకు శత్రార్థకంలో ఉంది. నెక్స్ట్, ఫల్గున్ పేపర్ చదువుతూ ఏం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాడు. అంటే ఇక్కడ పేపర్ చదువుతూ అంటే ప్రాసెస్ జరుగుతుంది. పేపర్ చదువుతున్నాడు అంటే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వర్తమాన కాలంలో ఉన్నాడు. అది కూడా పేపర్ చదువుతూ అంటున్నాం కాబట్టి వర్తమాన కాలంలో ఉంది. పని పూర్తి కాని క్రియను తెలియజేస్తుంది కాబట్టి అసమాపక క్రియలో ఉంది. అంటే ఇక్కడ పూర్తి కాని వర్తమాన కాల అసమాపక క్రియను మనం ఏమంటామని చెప్పాను? శత్రార్థకం అంటాం. కాబట్టి ఈ వాక్యం కూడా మనకు శత్రార్థకం. ఓకేనా? మరి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి మరికొన్ని వాక్యాలు మనం అబ్జర్వ్ చేస్తే జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటున్నది. అంటే వర్తమాన కాలంలో ఉంది. చదువుతూ అంటే తూ అనేటువంటి ఇక్కడ చదువు అనేటువంటి దానికి అనే ధాతువుకు తూ అనేటువంటి ప్రత్యయం చేయడం వల్ల అదేమైంది? వర్తమాన కాలంలో ఉన్న అసమాపక క్రియగా మారింది. కాబట్టి ఆ వాక్యం అనేది శత్రార్థకంలో ఉంది. నెక్స్ట్, సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది అంటే వర్తమాన కాలంలో ఉంది, అసమాపక క్రియలు. నెక్స్ట్, మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది. ఇదే ప్రీవియస్ క్వశ్చన్ అడిగినటువంటి బిట్ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ని ప్రీవియస్ క్వశ్చన్ లో అడిగారు. నెక్స్ట్, ఫల్గున్ పేపర్ చదువుతూ టీవీ చూస్తున్నాడు. చదువుతూ అంటే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వర్తమాన కాలము అదే విధంగా అసమాపక క్రియలో ఉంది. నెక్స్ట్, సలీమా పాడుతూ నాట్యం చేస్తున్నది అంటే వర్తమాన కాలంలో ఉంది. పాడుతూ అనేది మనకి ఏమవుతుంది? పని పూర్తి కానటువంటి క్రియ కాబట్టి అది అసమాపక క్రియ. వర్తమాన అసమాపక క్రియ అయితే ఆ వాక్యం కూడా మనకి ఏమవుతుంది అంటే శత్రార్థకం. క్లియరా ఫ్రెండ్స్? అంటే సింపుల్ లాజిక్ ఏంటి? వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉండాలి, అదే విధంగా ఏ క్రియ ఉండాలి? అసమాపక క్రియ అంటే పని పూర్తి కానటువంటిది. పడుతూ
లేస్తూ పూర్తి కాలేదు, ఇవన్నీ అసమాపక క్రియలు. చదువుతూ, మాట్లాడుతూ, ఆలోచిస్తూ, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే అసమాపక క్రియలు. ప్రాసెస్ జరుగుతుంది వర్తమాన కాలం కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనకి ఏంటి శత్రార్థకం. ఇక్కడ చూడండి తూ అనేటువంటి ధాతు చేరింది. ఆలోచిస్తూ, పడుతూ, లేస్తూ, చదువుతూ అంటే ధాతువుకు తూ అనేటువంటి ప్రత్యయం చేయడం వల్ల వర్తమాన కాలంలో ఉండి అసమాపక క్రియగా మారింది. చేతర్థకం. మరి చేతర్థకం అంటే ఏంటి? ఆల్రెడీ కాలాలు చెప్పాం. భూతకాలం అంటే ఏంటి, భవిష్యత్ కాలం అంటే ఏంటి, వర్తమాన కాలము. మరి భవిష్యత్ కాలం అంటే ఏంటి? తరువాత అంటే మనకు జరగబోయేది మనకి ఏమవుతుంది అంటే భవిష్యత్ కాలం అవుతుంది. వర్తమాన కాలము అంటే జరుగుతూ ఉన్నది, అదే భూతకాలము అంటే జరిగిపోయినది. మరి ఇక్కడ చేతార్థకము అనేది భవిష్యత్ కాల అసమాపక క్రియ. నోటెడ్ చేసుకోవాలి. సో భవిష్యత్ కాల అసమాపక క్రియ మనకి ఏమవుతుంది అంటే చేతార్థకం. సో ప్రీవియస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ లో మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ వచ్చేసరికి వర్తమాన కాలాన్ని బేస్ చేసుకుంది. మరి ఇక్కడ చేతార్థకం అనేది ఏంటి? భవిష్యత్ కాల అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే పని పూర్తి కానటువంటి క్రియ. ఆమె పాట పాడి అంటున్నాం. పాడి ఏం చేసింది అంటే అక్కడ వాక్యం పూర్తి కాలేదు కాబట్టి అక్కడ పాడి, వచ్చి, విని, చూసి, చూస్తూ ఇలాంటి మనకి ఏమవుతాయంటే పని పూర్తి కాని క్రియలు తెలియచేస్తాయి కాబట్టి అవి అసమాపక క్రియలు అవుతాయి. మరి అసమాపక క్రియ ఉండాలి, అదే విధంగా అక్కడ భవిష్యత్ కాలాన్ని తెలియచేయాలి. భవిష్యత్ కాలం అంటే అర్థం ఏంటి? రాబోయే అంటే జరగబోయేది తెలియచేస్తూ అసమాపక క్రియ ఉంటే అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ చేతార్థకం అంటాం. ఎగ్జాంపుల్ చెప్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏ విధంగా ఉండవచ్చు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రశ్న అడిగే విధానం ఒక్కసారి చూడండి. చేతర్థక వాక్యాలు అని ఇచ్చేసి ఆప్షన్ ఏ భూతకాల క్రియను తెలియచేస్తుంది, ఆప్షన్ బి వర్తమాన కాల క్రియను తెలియచేస్తుంది, ఆప్షన్ సి కార్యకారక సంబంధాన్ని తెలుపుతుంది, ఆప్షన్ డి భవిష్యత్ కాల సమాపక క్రియను తెలుపుతుంది అని ఇచ్చారు. మరి ఆప్షన్ ఏ భూతకాలం. చేతర్థకము అంటే ఏంటి? భవిష్యత్ కాలం. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. వర్తమాన కాల క్రియను తెలుపుతుంది. సో వర్తమాన కాదు, ఇదేంటి? భవిష్యత్ కాలము. నెక్స్ట్ డి ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే భవిష్యత్ కాల సమాపక క్రియ అని ఇచ్చారు. కానీ మనకి యాక్చువల్ గా చేతార్థకం ఏంటి? భవిష్యత్ కాల అసమాపక క్రియను తెలియజేస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్ లో సమాపక క్రియ అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? కార్యకారక సంబంధాన్ని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే చేతార్థకం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా టచ్ చేయవచ్చు. లేదా ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయమని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. అంటే అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. ఈ వాక్యము అంటాడు. ఆప్షన్ ఏ సామాన్య వాక్యము, ఆప్షన్ బి చేతార్థక వాక్యము, ఆప్షన్ సి ప్రశ్నార్థక వాక్యము, ఆప్షన్ డి తుమున్నార్థక వాక్యము. ఇక్కడ చూడండి, సామాన్య వాక్యము అంటే ఏంటి? సామాన్య వాక్యము అంటే ఒకే ఒక సమాపక క్రియ ఉంటేది సామాన్య వాక్యం అవుతుందని ఆల్రెడీ వాక్యాల కాన్సెప్ట్ లో చెప్పాను. అంటే గీత పాట పాడింది, గీత పాట పాడింది, పాడింది, వినింది, చూస్తుంది, ఆడుతున్నారు, ఆడుకుంటున్నారు, ఇలాంటివి చేస్తున్నారు, చేశారు. ఇలా క్రియ అనేది పూర్తి అయినట్టు తెలియచేసేది మనకు సమాపక క్రియ అవుతుంది. సో ఒకే ఒక సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాన్ని మనం ఏమనాలి? సామాన్య వాక్యము. అంటే గీత పాడింది, గీత పాట పాడింది సామాన్య వాక్యము. అక్కడ పాడింది మనకి ఏమవుతుంది? సమాపక క్రియ. ఒకే ఒక సమాపక క్రియ ఉంది కాబట్టి గీత పాట పాడింది, రాము అన్నం తిన్నాడు, ఇలాంటి వాక్యాలు మనకి ఏమవుతాయి అంటే సామాన్య వాక్యాలు. బట్ ఇది సామాన్య వాక్యం అయితే కాదు. నెక్స్ట్ చేతార్థకం. చేతార్థకం కాదు. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్నార్థకం చూద్దాం. చేతార్థకన, ప్రశ్నార్థకన. తుమన్నార్థక అంటే అర్థం ఏంటి? ధాతువు, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ధాతువు అన్ అనేటువంటి ప్రత్యయంతో, అన్ అనేటువంటి ప్రత్యయంతో ఉండేది మనకి ఏమవుతుంది అంటే తుమన్నార్థక. అంటే చదవన్, అట్టున్, కొట్టెన్, అన్ అనేటువంటి ప్రత్యయంతో ఉంటే అదే మనకి ఏమవుతుంది అంటే తుమన్నార్థకం అవుతుంది. మరి ఇక్కడ అన్ అనేది లేదు కాబట్టి ఇది కూడా కాదు. మరి ప్రశ్నార్థకము అంటే ఏంటి? ప్రశ్నార్థకము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు ఉద్యోగం వస్తుందా, ఆమెకు ఉద్యోగం వస్తుందా
అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్ మార్క్ వేసాము. క్వశ్చన్ మార్క్ వేసాం కాబట్టి అటువంటి వాక్యాలు మనకి ఏమవుతాయి అంటే ప్రశ్నార్థక వాక్యాలు అవుతాయి. అంటే కొన్ని క్వశ్చన్స్ మనము ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఆన్సర్స్ ఈజీగా చెప్పేయచ్చు. ఎక్స్పెషల్లీ వాక్యాలు ఆప్షన్స్ బేస్ చేసుకుని మనం ఈజీగా ఆన్సర్స్ ని ఐడెంటిఫై చేయవచ్చు. సో ప్రశ్నార్థకం కూడా కాదు. ఇంకా మిగిలింది ఏంటి? ఛేదార్థకం. యాక్చువల్ గా ఛేదార్థకం అంటే ఏంటి? భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఒక్కసారి చూద్దాం. అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. అంటే అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. అంటే అక్కడ భవిష్యత్ భూతకాలాన్ని బేస్ చేసుకొని చెప్పలేదు. అంటే జరిగిపోయింది కాదు, జరిగేది కాదు, అక్కడ జరగబోయే దాని గురించి చెప్తున్నాం. అంటే స్పష్టంగా రాస్తే బాగుంటుంది. అంటే భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని చెప్పాను కాబట్టి ఇది భవిష్యత్ కాలంలో ఉంది. అదే విధంగా రాస్తే అంటే రాస్తే ఏమవుతుంది? విషయం బాగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ రాస్తే అనేది మనకి అసమాపక క్రియను తెలియచేస్తుంది. కాబట్టి ఈ వాక్యము భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని ఉంది, అసమాపక క్రియను తెలియచేస్తుంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ఛేదార్థకం. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఒక్కసారి ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, కష్టపడి పని చేస్తే ఫలితం దానంతటా అదే వస్తుంది. కష్టపడి పని చేస్తే దానంతటా ఫలితం అదే వచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. అంటే జరిగిపోయింది కాదు, జరగబోయేది కాదు, భవిష్యత్ కాలం జరగబోయే దాని గురించి చెప్తున్నాం. కాబట్టి జరగబోయే దాన్ని బేస్ చేసుకున్నాం అంటే భవిష్యత్ కాలంలో ఉంది. అదే విధంగా చేస్తే అంటే పని పూర్తి కాలేదు, అక్కడ పని పూర్తి కానటువంటి క్రియను తెలియజేస్తుంది. కాబట్టి అసమాపక క్రియలో ఉంది. కాబట్టి ఈ వాక్యం అనేది మనకి ఏమవుతుంది అంటే ఛేదార్థకం. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు క్లియర్ గా 8th క్లాస్ లో అయితే చాలా స్పష్టంగా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి. కార్యకారక సంబంధమును సూచించేటువంటి వాక్యాలలో తే, అయితే, ఇతే అనేటువంటి ప్రత్యయాలు చేరుతాయి. వీటినే మనం ఏమంటాము అంటే చేత్ అనేటువంటి అర్థం ఇచ్చే ప్రత్యయాలు అంటారు. ఓకేనా? అది కూడా మీరు పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో మెయిన్ గా ఛేదార్థకం అంటేనే మీకు మైండ్ లో నోటెడ్ కావాలి ఏంటంటే రాస్తే ఏ వచ్చింది చూడండి. సో మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పేయచ్చు. ఛేదార్థకము అంటే చాలా వరకు ఆ వాక్యంలో అసమాపక క్రియ దగ్గర ఏ అనేది వచ్చేస్తుంది. అంటే రాస్తే చూడండి, ఇక్కడ రాస్తే స్తేలో ఏ ఉంది అంటే చేయ నోటెడ్ చేసుకోండి. లాజిక్ ఏంటి? ఇక్కడ చేయ మీరు మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు. చే అంటే ఇక్కడ ఏంటి? ఛేదార్థకం. ఏ అంటే అర్థం ఏంటంటే రాస్తే, వస్తే. అంటే ఏ అనేటువంటి ప్రత్యయం ఏర్పడితే అది ఆటోమేటిక్ గా ఏ వాక్యాన్ని తెలియజేస్తుంది అంటే ఛేదార్థకం. క్వార్థం. మరి క్వార్థం ఇక్కడ దేనిని తెలియచేస్తుంది అంటే భూతకాలిక అసమాపక క్రియ. నోటెడ్ చేసుకోవాలి. భూతకాలము అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి అంటే క్వార్థం. అంటే భూతకాలము అంటే అర్థం ఏంటి? వర్తమానము అంటే జరిగేది, భవిష్యత్తు అంటే జరగబోయేది అని చెప్పాను. మరి భూతకాలము అంటే ఏంటి? జరిగిపోయినటువంటి కాలాన్ని, అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి కాలాన్ని తెలియజేసేదే మనకి ఏమవుతుంది? భూతకాలం అవుతుంది. అది కూడా ఏ క్రియ ఉండాలి? అసమాపక క్రియ ఉండాలి. అంటే పని పూర్తి కానటువంటి క్రియను, అంటే పని పూర్తి కానట్టు తెలియజేసేటువంటి క్రియ అయి ఉండాలి. అది అసమాపక క్రియ. అదే విధంగా భూతకాలానికి చెందినటువంటిది అయి ఉంటే అది ఏ వాక్యం అవుతుంది అంటే క్వార్థం. మరి ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. భాస్కర్ ఆడి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇక్కడ చూడండి, అలసిపోయి, ఆడి, ఈ, అన్నము వండి, ఈ, బడికి, భార్గవి సినిమా చూసి బడికి వెళ్ళింది, ఈ. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే రాముడు లంకకు వెళ్లి రామునితో యుద్ధం చేసి జయించి సీతను అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్రత్యయం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో కనిపించినటువంటి బిట్ ఇదే ఫ్రెండ్స్. మరి ఏమని బిట్ అడిగాడు అంటే ఈ అనేటువంటి ప్రత్యయము చేయనటువంటి క్రియారూపాన్ని గుర్తించండి అని అడిగాడు. సో క్వశ్చన్ మనకి ఈజీగానే అనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు. బేసిక్స్ ను బేస్ చేసుకొని ఎక్కువగా టచ్ చేస్తారు కాబట్టి ప్రతి బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలియాలి. మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో మనం బిట్ అబ్జర్వ్ చేస్తే ఈ అనేటువంటి ప్రత్యయము చేయనటువంటి క్రియారూపాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. మరి ఈ అంటేనే మనకు నోటెడ్ కావాల్సినటువంటి క్రియారూపం ఏంటి? క్వార్థం, క్వార్థకం. సో నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే భూతకాలిక అసమాపక క్రియలు అన్ని ఇకారంతో అంతమవుతాయి. అదే ఈ అనేటువంటి ప్రత్యయం అనేది అక్కడ ఉంటుంది, ఇకారంతో అంతమవుతాయి. ఇక్కడ చూడండి,
భాస్కర్ ఆడి ఆడి ఏం చేశాడు అంటే ఇక్కడ అసమాపక క్రియ ఇది. అలసిపోయి అంటే వాక్యం పూర్తి కాలేదు అంటే ఆ క్రియారూపం అనేది పనిని పూర్తి కానట్టు తెలియజేస్తుంది. అంటే ఇది కూడా మనకు అసమాపక ఓకేనా, పూర్తి కాలేదు కాబట్టి. ఇంటికి వచ్చాడు అంటే ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భాస్కర్ ఆడి అలసిపోయి ఇంటికి వచ్చాడు అంటే వచ్చేసాడు అంటే ఇక్కడ ప్రెసెంట్ ప్రాసెస్ జరగటం లేదు అంటే ఇక్కడ వర్తమానాన్ని తెలియచేయడం లేదు, భవిష్యత్తును తెలియచేయడం లేదు. ఇక్కడ దేని తెలియజేస్తుంది? భూతకాలాన్ని తెలియజేస్తుంది. అంటే జరుగుతూ ఉన్న తెలియటం లేదు, జరగబోయేది చెప్పడం లేదు, జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాం. అంటే ఇక్కడ భాస్కర్ ఆడి అలసిపోయి ఇంటికి వచ్చేసాడు అంటే ఇంటికి వచ్చాడు అంటే ఇంటి ఇక్కడ జరిగిపోయింది. సో జరిగిపోయినది కాబట్టి అది మనకి ఏమవుతుంది? భూతకాలం అవుతుంది. మరి వెళ్ళి, ఆడి, అలసిపోయి ఇవన్నీ మనకు అసమాపక క్రియలు కాబట్టి ఈ వాక్యం అనేది భూతకాలాన్ని బేస్ చేసుకొని ఉంది, అసమాపక క్రియలు ఉన్నాయి కాబట్టి ఈ వాక్యం మనకి ఏమవుతుంది అంటే క్వార్థకం. అంటే ఇక్కడ మీరు చిన్న లాజిక్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అనేటువంటి ప్రత్యయంతో నోటెట్ చేసుకోవాలి. ఈ అనేటువంటి ప్రత్యయం చూడండి, ఆడి, ఈ, అలసిపోయి, ఈ. మీరు ఈ వాక్యాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భూతకాలంలో ఉంటుంది, అసమాపక క్రియను తెలియజేస్తుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? క్వార్థకం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, భార్గవి అన్నము వండి తినింది. భార్గవి అన్నం వండి తినింది అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రాసెస్ అయిపోయింది అంటే ఇక్కడ జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది. అన్నం వండి తినింది అంటే జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది కాబట్టి భూతకాలము. అన్నము వండి ఏం చేసింది? తినింది అంటే ఇక్కడ వండి, ఈ అనేటువంటి ప్రత్యయము అసమాపక క్రియను తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ వాక్యం కూడా మనకి ఏమవుతుంది? క్వార్థకం. నెక్స్ట్, భార్గవి సినిమా చూసి బడికి వెళ్ళింది. భార్గవి సినిమా చూసి బడికి వెళ్ళింది. సినిమా చూసి బడికి వెళ్ళిపోయింది అంటే అక్కడ అర్థం ఏంటి? జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది కాబట్టి భూతకాలము, చూసి, వచ్చి ఓకే, ఇవన్నీ మనకు అసమాపక క్రియలు ఈ అనేటువంటి ప్రత్యయం కాబట్టి ఈ వాక్యం కూడా మనకి ఏమవుతుంది? క్వార్థకం. నెక్స్ట్, రాముడు లంకకు వెళ్లి రావణుతో యుద్ధం చేసి జయించి సీతను అయోధ్యకు తీసుకుని వచ్చాడు అంటే జరిగిపోయింది అంటే తీసుకుని వచ్చేసాడు అంటే జరిగిపోయింది తెలియజేస్తుంది కాబట్టి భూతకాలము, అసమాపక క్రియలు ఈ అనేటువంటి ప్రత్యయం కాబట్టి ఈ వాక్యం కూడా మనకి ఏమవుతుంది అంటే క్వార్థకం. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాక్యాలను బేస్ చేసుకుని ఒక బిట్ అయితే 100% టచ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్, ఎన్ఓటి నోట్ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్వార్థకంలకు వ్యతిరేకమైనది ఏమవుతుంది అంటే వ్యతిరేక క్వార్థకం. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే వ్యతిరేక క్వార్థకము ఏ ప్రత్యయంతో ఉండేటువంటిది? ఏ ప్రత్యయము అంటే అక అనేటువంటి ప్రత్యయము. చూడండి, క్వార్థకం అయితేనేమో ఈ అనేటువంటి ప్రత్యయము, వ్యతిరేక క్వార్థకం అయితేనేమో అక్కడ ఉండేటువంటి ప్రత్యయం ఏంటి? అక. అంటే తినక, ఇక్కడ అక. నెక్స్ట్, వండక, అక. తిరగక, అక. అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రత్యయం ఏంటి? అక అనేటువంటి ప్రత్యయం ఉంటే అది వ్యతిరేక క్వార్థకం. సో ఇప్పుడు ప్రతిదాని యొక్క ఎక్స్ప్లెనేషన్ విన్నాం కాబట్టి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాలు అనేటివి ఏ వాక్యానికి సంబంధించినవి గుర్తించండి. నీటిని వృధా చేస్తే భవిష్యత్తులో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడతారు. చేతర్థకం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి. సో ఆ పదాలను అబ్జర్వ్ చేయండి. ఆ పదాలను బేస్ చేసుకొని అది చేతర్థకమా, క్వార్థకమా, అదే విధంగా శత్రర్థకమా ఏదో ఐడెంటిఫై చేయండి. మీకు ఆన్సర్స్ కూడా అక్కడే రివ్యూ చేయడం అయితే జరిగింది. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. వరకట్నం పదాన్ని విగ్రహ వాక్యం రాసి సమాసాన్ని గుర్తించమని ఇచ్చాడు. సో మీకు విభక్తి ప్రత్యయాలు నోటెడ్ కావాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాం కాబట్టి ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్స్ మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ తెలుగు 13th లెసన్ 14th లెసన్ ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరిగింది. మరి 13th లెసన్ వచ్చేసరికి సందేశం. మరి పాఠ్యభాగంలో ఉండేటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి సందేశం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, ఇతివృత్తము, కవి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రక్రియ పద్యము అంటే మన సందేశం ఏ విధంగా ఇస్తున్నాము అంటే పద్యాల రూపంలో సందేశాలను ఇస్తున్నాం. అంటే సందేశం పాఠ్యభాగ ప్రక్రియ మనకి ఏమవుతుంది? పద్యం. అంటే గుర్తుపెట్టుకోవడం కోసం. ఇతివృత్తం ఏంటి అంటే జాతీయ సమైక్యత. చూడండి, ఇక్కడ సందేశము దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నాను? జాతీయ సమైక్యతను బేస్ చేసుకొని ఇస్తున్నాను. అంటే ఈజీ గుర్తుపెట్టుకోవాలి.
రావాలి. సందేశం పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసరికి పద్యము, ఇతివృత్తం వచ్చేసరికి జాతీయ సమీక్షత. మరి కవి ఎవరు అంటే ఎస్టి జ్ఞానానంద కవి. మరి ఇక్కడ ఎస్టి అంటే పూర్తి పేరేంటి అంటే సురగాలి తిమోది జ్ఞానానంద కవి. మరి ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచ ప్రసిద్ధిని పొందిన మన దేశం యొక్క గొప్పతనాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గురించి తెలుసుకోవడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అర్థం ఏంటి అంటే భిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు నిలవమైనది మన దేశం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ను ప్రసిద్ధి చెందినటువంటి మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ పాఠ్యభాగము ఎక్కడి నుండి గ్రహించబడినది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు ప్రచురించినటువంటి సమైక్య భారతి కవితా సంపుటిలోనిది. ఏ సంపుటిలోనిది? సమైక్య భారతి కవితా సంపుటిలోనిది ప్రస్తుత పాఠ్యభాగము. మరి కవి పరిచయం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జ్ఞానానంద కవి దీనబంధు అనేటువంటి శతకాన్ని రాశాడు. దీనబంధు శతకాన్ని రచించినటువంటి కవి పేరేమిటి? మరి దీనబంధు శతకము అంటేనే మనకు గుర్తు రావాల్సినటువంటి కవి ఎవరు అంటే జ్ఞానానంద కవి. మరి ఈ కవి యొక్క రచనను మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆమ్రపాలి, పాంచజన్యం, క్రీస్తు శతకం, నా జీవిత గాథ, కూలీ నుండి కళాప్రపూర్ణ, పర్జన్యం, గోల్కొండ ఇలా మొదలైనటువంటి రచనలు రచించిన వారు ఎవరు అంటే జ్ఞానానంద కవి యొక్క రచనలు. మరి తను పద్మశ్రీతో సత్కరించాడు. అదే విధంగా 1975లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో అందుకున్నారు అంటే 1975వ సంవత్సరంలో. అదే విధంగా భారత ప్రభుత్వము పద్మశ్రీతో కూడా సత్కరించింది. ఎవరిని అంటే జ్ఞానానంద కవి. ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీనబంధు శతకాన్ని రచించిన వారు ఎవరు అంటే జ్ఞానానంద కవి. వ్యాకరణం అబ్జర్వ్ చేస్తే అర్థాలు. మరి కేతనం, కేతనం ఎగరవేశాము అంటాం. కేతనము అంటే అర్థం ఏంటి? జెండా. నెక్స్ట్ మనోదాఢ్యం అంటే గుండె దిటపు అని. నెక్స్ట్ మచ్చరికింపు అంటే ఈర్ష్యపడము. మచ్చరికింపు అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఈర్ష్యపడము. అపురము అంటే ఆశ్చర్యము, తెలిసినటువంటి వర్డే. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు అబ్జర్వ్ చేస్తే ప్రతిజ్ఞ అనేది ప్రకృతి పదం అయితే దీని యొక్క వికృతి మనకి ఏమవుతుంది? ప్రతిన. ఒకసారికి 2 సార్లు పలికితే ఈజీగా ఉంటుంది. ప్రతిజ్ఞ. భాష, భక్తి, కీర్తి. ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ లఘువులను ఛందస్సును బేస్ చేసుకొని లఘు గురువులను గుర్తించడం బేస్ చేసుకొని క్లియర్ గా ఇచ్చాడు. ఆల్రెడీ మనము ఈ టాపిక్ ను బేస్ చేసుకుని వ్యాకరణం పాటు చాలా స్పష్టంగా చెప్పాము. మీరు ఒక్కసారి అక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఛందస్సును బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఈ లెసన్ లో ఉత్పలమాల, చంపకమాల, అదే విధంగా లఘు గురువులను గుర్తించడం క్లియర్ గా ఇచ్చాడు. సో ఛందస్సును బేస్ చేసుకుని ఉండేటువంటి వ్యాకరణం కాన్సెప్ట్ మొత్తం మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేసుకోగలరు. ఫస్ట్ లఘు గురువులు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దేశము, దే గురువు అవుతుంది. షా లఘువు. ధరణి, ధ ర ని. సో ధరణి లఘువు. నీ తల్లి, నీ గురువు అవుతుంది. తా అనేది మామూలుగా అయితే లఘువు, కానీ లీ ఉంది కదా, ఇది వచ్చేస్తే గురువు అవుతుంది. లీ అనేది లఘువు అవుతుంది. కే గురువు, తా లఘువు, నం ఏమవుతుంది? గురువు అవుతుంది. శిరస్సు, సి లఘువు. ఈ సైడ్ వస్తే ఇది ఏమవుతుంది? గురువు అవుతుంది, లఘువు. క్షితిని, యాక్చువల్ గా ఇక్షి అనేది ఈ సైడ్ వస్తుంది కాబట్టి కి అనేది లఘువు అవుతుంది. తి ని. నెక్స్ట్ నీ గురువు, వం గురువు, తు అనేది లఘువు. సౌ గురువు. ప్రగతి లఘువు. జలగ లఘువు. కుమార, కు లఘువు, మా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ప్రణతి ఏమవుతుంది? లఘువు. ఇవన్నీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చాలా స్పష్టంగా చెప్పాను. ఇదే స్లైడ్ తీసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒక్కసారి నేను వీటి యొక్క లింక్స్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఫ్రెండ్స్, ఒక్కసారి చెక్ చేసుకోగలరు.